హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అల్లం పచ్చడి చేద్దాం రండి. అల్లం తరుగు ఒక గుప్పెడు, చింతపండు నిమ్మకాయ సైజ్ అంత, బెల్లం నిమ్మకాయ సైజ్ అంత, ఎండుమిర్చి ఒక 5, కరివేపాకు గుప్పెడు, ఉప్పు 1 టీ స్పూన్, అలాగే ఎండు కొబ్బరి సగం సగం చిప్ప వేసుకోవచ్చు. అలాగే ఒక బాండీలో ఆయిల్ వేసి అల్లం తరుగు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కమ్మని వాసన వస్తుంది చూడండి. ఇలా ఫ్రై చేసిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అదే బాండీలో ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు వేయాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కావాలంటే ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులోనే ఫ్రై చేసిన అల్లం తరుగు, అలాగే కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, బెల్లం, ఉప్పు, తగినంత నీళ్ళు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వచ్చిన దాన్ని పోపులో వేసి కలుపుకోవాలి. అన్నంలోకైనా, ఇడ్లీకైనా, దోసకైనా ఈ అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.